వెల్కమ్ టు ఉద్యమ కెరటం న్యూస్ ఛానల్. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గల పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ ఎల్ రాము, ఏఎస్ఐ బాల్ సింగ్ ఆధ్వర్యంలో గణేష్ మండపాలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మండలంలోని అన్ని గ్రామాల వీడీసీ సభ్యులకు మరియు యువకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఎల్ రాము మాట్లాడుతూ రానున్న వినాయక చవితి ఉత్సవాలను మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల వీడీసీ సభ్యులు మరియు యువకులు పాల్గొన్నారు. వాళ్ళ మీద కూడా కేసు అవుతుంది. అది మనకు అవసరం లేదు. బ్యాండ్ తెచ్చుకోండి, ఆడుకోండి, మీతో మేము ఉంటాం, హ్యాపీగా చేసుకోండి. పండుగలు చేసుకుంటేనే మనకు గౌరవం అన కాదా. ఇప్పుడు పండుగను మన ఇష్టం ఉన్నట్టు చేసుకుంటే కూడా కరెక్ట్ కాదు. సరే, చిన్న బాక్స్ పెట్టు. ఇప్పుడు డీజే అంటే డీజే ముంగట వాళ్ళు అది బండి పోనీయరు, డీజేని జరపరు, అది ఎగురుతూనే ఉంటారు కంటిన్యూగా. నేను ఏమంటానంటే 2 బాక్సులు 1 బాక్స్ పెట్టుకోండి, మీరు మూవ్ కావచ్చు. అంతేగాని డీజే పెట్టుకొని ఆ పాటలలో మునిగిపోయి ఇక అక్కడనే ఎగురుతూనే ఉంటారు గంటల తరబడి. అక్కడ గొడవ అయితే మాత్రం ఒక్క నిమిషం లేలే, అది కాదు. నువ్వు అన్నట్టు డీజే పెట్టుకుంటా అంటే నలుగురు వింటును. ఆ డీజే వలన ప్రతి వాడికి ప్రాబ్లం అవుతుంది. ఇంట్లో పెద్ద మనుషులు ఉంటారు, పెద్ద మనుషులు లేని ఇల్లు లేవు, ఉండొచ్చు, కొన్ని చిన్న పిల్లలు ఉంటారు. అది ఒక్క బాక్స్ పెట్టేది 4 బాక్స్ పెడతాడు ఆయన. నేను అదే అంటున్నా. మళ్ళా 100 కాల్ వచ్చింది అనుకో. కర్రలు కానీ మరణాయుధులు కానీ కత్తులు కానీ నిమజ్జనం రోజు ఎవరు క్యారీ కూడా చేయకూడదు. అర్థమైందా? మీరు ఏదన్నా ఉంటే డైరెక్ట్ ఇట్లా చేద్దాం సార్, ఇట్లా చేద్దామని డైరెక్ట్ అడగచ్చు. కొన్ని విషయాలు నాకు తెలిసి ఉంటాయి, కొన్ని విషయాలు మీకు తెలిసి ఉంటాయి. మీతో నేను షేర్ చేసుకుంటాను. మీరు చెప్పితే ఖచ్చితంగా పాటిస్తాను. అయ్యో ఈ గంట గింట చేద్దామా గంట చేద్దామా నేను తెలుసుకుంటాను. మీరు అడగచ్చు నా డైరెక్ట్ నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు అడగచ్చు. ఖచ్చితంగా మీ మాట ఒకవేళ నచ్చితే ఓకే అంటారు. ఏమనుకుంటారని చెప్పకూడదు. ఈ చట్టం ఉంది, ఏ విషయమైనా కానీ చట్టానికి లోబడి మీరైనా మేమైనా ప్రతి వారు చట్టానికి లోబడి మాట్లాడాలి, పని చేయాలి. ఏ పని అయినా కానీ చట్టానికి లోబడి చట్టానికి గౌరవిస్తూ మన పనులు వెళ్ళేటట్టు చేసుకోవాలి. అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గణేష్ మీరు కొత్త వీడియోస్ వాళ్ళు ఉన్నారు, మీరు అతను తీసుకుని పంపించాలా. ప్రతిదానికి ఎస్ఐ వచ్చి అని పట్టుకొని రాలేడు. చాలా జాగ్రత్త అని మళ్ళీ చెప్తున్నా. ఎవరైనా మండపాల కాడ తెగిపోయిన కరెంటు వైర్లు కానీ ఇంకా జరగరాని సంఘటనలు అతి హుషారుతనం చేయొద్దు, అతి ఉత్సాహం చేయకండి. మీరు దేవుణ్ణి ఏ విధంగా 90 రోజులు కొలిచారో అదే విధంగా దేవుణ్ణి జాగ్రత్త తీసుకుపోయి నిమజ్జనం చేయాలని చూడండి. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తాగిన వ్యక్తి కూడా ఏదైనా జరిగి ఏమైనా అయితే మీ మండపం డిస్టర్బెన్సే కదా, అంతేనే కదా. ఈసారి మాత్రం మీరు దయచేసి చెప్తున్నా, మళ్ళీ ఈసారి ఒక్కో రోజులు అయ్యేటట్టు చూద్దాం. మీరు కొత్త మీడియాస్ వచ్చారు, చాలా మంది అర్థం చేసుకుంటారు. ఈ ఒక్కరోజు అక్కడ పడేసి మాత్రం ఎవ్వరు పోవద్దు. రేపు పొద్దున మాత్రం ఖచ్చితంగా అక్కడ విగ్రహం పడేసి పోతే మాత్రం తర్వాత ఎంక్వైరీ చేసినప్పుడు ఈ విగ్రహం ఇక్కడే పడేసిపోతే ఆ డీజే అక్కడనే ఉంటుంది, డీజేకి ప్రాబ్లం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఏ రోజైతే మీరు విగ్రహాన్ని ఎత్తుతారో అదే రోజు కంటిన్యూ ఉండండి. నాకు 1 గంట లేట్ అయినా 2 గంటలు లేట్ అయినా నేను అనేది ఏముండదు, నేను ఎవ్వరు ఏమన్నాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా నిమజ్జనం అయిపోవాలా. పక్క పెట్టి వెళ్ళిపోకండి దయచేసి, ఓకేనా? థ్యాంక్ యూ. పంపించేయాలి, అంతే కదా. పోలీసు వాడు వస్తాడు, వీళ్ళు తీసుకొని పోతాడు. స్టేషన్లో అయితే నైట్ పూట తాగినోడు మేము పెట్టుకోలేము. పొద్దునంటే కేసు కడతాం కానీ రాత్రిపూట అయితే పెట్టుకోలేం కదా అక్కడి నుంచి వచ్చి. కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే మండపం ఇన్ఛార్జి దాన్ని తీసుకొని అతన్ని తీసుకొని పోయి వాళ్ళ ఇంటికాడ అప్పచెప్తే సరిపోతుంది.
ఇక ఏ సమస్య ఉండదు నీకు. నేను అనేది అట్లా కొంతమంది ఉంటారు అగ్రెసివ్గా పిల్లగాళ్ళు, అంటే ఇక గిదే చూసిన డీజే అనగానే డీజే బంద్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళని. గట్లనే కొంతమంది అగ్రెసివ్ ఉంటారు. పొద్దున్న ఏదైనా జరిగినప్పుడు వాళ్ళకే ఉంటుంది పనిష్మెంట్ అనేది. ఫస్ట్ మేము ఏమంటున్నాం భయ్, వచ్చినప్పుడు వెంటనే మేము డీజే అని చెప్పదు, వేరే డీజే. ఓకేనా? వాళ్ళకి ఛాలెంజ్ కడితే వాళ్ళు కలెక్షన్ ఇస్తారు. కంపల్సరీ మీరు ఛాలెంజ్ కట్టుకోవాలి. ఛాలెంజ్ కట్టకుంటే వాళ్ళు ఇయ్యరు. దొంగతనం వేసుకుంటే లుక్షన్ అయితే మీరే ఇస్తారు. ఎలక్ట్రీషియన్ వాళ్ళు ఇస్తారు, ఇంతకుముందు ఇచ్చారు. ఎందుకంటే మీరు ఛాలెంజ్ కట్టాలి. ఎవరైతే మండపం కూర్చుండ పెట్టుకుంటారో ఇష్టాసారంగా వైర్లు పెట్టేసి కరెంట్ షాక్లు వస్తున్నాయి. లేదు సార్ కూడా చెప్తారు, మీరు ఛాలెంజ్ చేసుకోండి. పోయేటప్పుడు కూడా వైర్లు ఇడికలు వాడితే మన బస్ స్టాండ్ దాకా వైర్లు దాపుతారు. అంటే నేను కూడా అంత బాధ్యులే. వైర్లు దాపి ఏమవుతుందంటే అలా అన్ని డ్యామేజ్ ఉన్నాయి ఉంటాయి. ఇప్పుడు దళ చేసేసి పోయినసారి ట్రాక్టర్ షాక్ వచ్చింది. సరే ఓకే.